ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించిన పాలసీ విధానం కానీ, లేకుండా వారికి కావాల్సిన పర్మిషన్లు కానీ, వారికి కావాల్సిన ఆంక్షలు కానీ ఎక్కడ కూడా సులువుగా ఉండటానికి, సీమ్లెస్గా ఉండటానికి చేస్తూ ఉంటాం ప్రయత్నం అధ్యక్ష. మా భానుప్రసాద్ గారికి తెలుసు, కొన్ని సందర్భాల్లో ఫైనాన్షియల్ క్లోజర్ కాదు ఇండస్ట్రీస్కి. వారు అనుకున్న సమయంలో వారికి లోన్ రాకపోవచ్చు, వారు అనుకున్న సమయంలో ఫైనాన్షియల్ క్లోజర్ చేయకపోవచ్చు. ఇద్దరు ముగ్గురు కలిపి వారు అనుకుంటారు ఈరోజు ఒక 3 నెలల తర్వాత వారి మధ్యలో పడలేకనో, లేకుంటే వారికి సంబంధించిన పెట్టుబడులు రాలేకపోయిండొచ్చు. ఆ అంశాన్ని పక్కన పెడితే, అటు సైడ్ ఉన్న అంశాన్ని పెట్టుబడితే మా ప్రభుత్వం తరఫున మేము అన్ని తీర్లా ముందుకు వెళ్తా ఉన్నాం. దాంట్లో జనరలీ కూడా సార్ అధ్యక్ష, భానుగారు చెప్పినట్టు ఎంఓయూలు చేసుకుంటూ ఫస్ట్ స్టెప్ అయితే దాని తదుపరి ఇంకో 9 స్టెప్స్ ఉంటాయి. దానికి అమలులోనే మేము చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి, దావోస్లో మేము చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి అధ్యక్ష, చాలా 60% వరకు గ్రౌండ్ చేసే కార్యక్రమం చేశాం. దిస్ ఈజ్ హైయెస్ట్ ఎవర్ గ్రౌండ్ చేయడానికి వెంటనే ఉండి మా అధికారుల పక్షాన, సార్ మేము కూడా ప్రైవేట్ రంగంలో ఏ విధంగా పనిచేస్తారో మా అధికారులు కూడా అదే విధమైన ప్రయత్నం చేయకుండా ఉంటే, ఈరోజు ఉదాహరణకి ఎవరైనా పెట్టుబడిదారు ముందుకు వస్తే వారి రోజు బాగున్నారా అని దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మీరు ఎక్కడికి పోవద్దని, ఎందుకంటే కాంపిటేటివ్ స్పిరిట్లో పోతా ఉన్నారు అన్ని రాష్ట్రాలకు సంబంధించి. మీరు రండి, మీకు కావాల్సిన అవసరాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తామని ముందుకు వెళ్ళటం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు సందర్భం వచ్చింది కనుక చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఏ పెట్టుబడిదారు కానీ వారు ఇక్కడ పరిశ్రమ పెడుతున్నప్పుడు ఇక్కడ ఉన్న పరిశ్రమల వాతావరణాన్ని గురించి ఆలోచన చేస్తారు.